ఇప్పటికేం చెప్పలేదు కదా. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. ఎస్ ఏం చెప్తారండి ఏపీ రాజకీయాలు ఇప్పుడు షర్మిల ఎంట్రీ ఏపీలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అన్ననేమో వైఎస్ఆర్సీపీ, ఇటు చెల్లెనేమో వైఎస్ఆర్టీపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు. ఇప్పుడు ఏం చెప్తారండి ఏపీ రాజకీయాలకు సంబంధించిన విషయంలో? ముందుగా మీకు తర్వాత 99 వీక్షకులకు, తులసిరెడ్డి అన్నకు, తెలుగుదేశం సోదరుడు బాబు ఏదో పేరు చెప్పారు మీరు, వారికి అందరికి కూడా శుభోదయం అండి. ఇక్కడ విలీనం అంటే వైఎస్ఆర్టీపీ విలీనం అంటే పార్టీని నడపలేక చేతులు ఎత్తేసి విలీనం చేయటమే. విలీనం అంటే పార్టీని నడపలేక ఆమె యొక్క అసక్తతని, ఆమె చేతగానితనాన్ని పరోక్షంగా ఒప్పుకోవటమే. ఎందుకంటే గతంలో ఆయన ఎవరు చిరంజీవి గారిని చూసాం మనం. ఆయన పార్టీని, ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. ఆయన ఈ రోజున ఎక్కడున్నాడు? కాంగ్రెస్ పార్టీ ఆయన ఎందుకు ముందుకు నడిపించలేకపోయింది? ఆయనకే పిసిసి బాధ్యతలు అప్పచెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎందుకు పార్టీ ముందుకు నడిపించుకోలేకపోయింది? ఇవన్నీ కూడా అవసరమైనప్పుడు ఏదో అవసరానికి వాడుకొని ఏరు దాటిన తర్వాత ఓడి మల్లన్న అనేటటువంటి సామెత తప్ప ఆమెకి అనుభవంలో ముందు ముందు తెలిసి వస్తుంది షర్మిల గారికి. ఇక్కడ ఈ రకరకాలుగా వార్తలు చెప్తా ఉన్నారు, ఏది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏదో జరిగిపోతుందని. ఇక్కడ ఏమి జరిగిపోతుంటే ఆవిడ చాలా స్పష్టంగా, చాలా క్లారిటీతో ఉన్నారు. వైఎస్ఆర్ మనవడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి మనవడైనటువంటి రాజారెడ్డి వివాహానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించారు, ఆయన సానుకూలంగా స్పందించారు అని మాత్రమే ఆమె చెప్పారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయే, కుటుంబాల్లో చీలికలు అనేవి, కుటుంబాల్లో చిచ్చు పెట్టడం అనేది, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వైనాన్ని ఆయన ఒకసారి చరిత్రని స్పష్టం చేశాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజం వేసింది. సాక్షాత్తు విజయమ్మ గారి మీద మరిదైనటువంటి రాజశేఖర రెడ్డి గారి రక్తస్పర్శ సోదరుడైనటువంటి వివేకానంద రెడ్డి గారిని పోటీ పెట్టించి ఓడిపోయినందుకు ఆయనకు సన్మానంగా ఓటమి కూడా సిద్ధమై పోటీ చేసినందుకు కానీ అతనికి మంత్రి పదవి ఇచ్చి ఆదరించినటువంటి పరిస్థితి. అదేవిధంగా అతను కుమార్తెను, అతను హత్య జరిగింది తెలుగుదేశం హయాంలోనే. అతని కుమార్తె అయినటువంటి సునీతను ఏ విధంగా వాడుకుంది, సునీత వెనకాల ఉన్నటువంటి లాయర్లు ఎవరు, మరి నిన్న షర్మిల గారి భర్త అనిల్ వెళ్ళి ఎవరిని గెలిచాడు కడపలో అనేది తేటతెల్లం అవుతుంది, చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఇక్కడ ఏంటంటే కుట్రలకి చిరునామా చంద్రబాబు నాయుడు అనేది చెప్పడమే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. కుట్రలు అనేది ఒక్క వైఎస్ఆర్ కుటుంబం మీదే చేయాలి, ఆయన ఎన్టీఆర్ కుటుంబం మీద కూడా చేశాడు. ఎన్టీఆర్ కుటుంబంలో లక్ష్మీపార్వతి రాకముందే మోహన్ బాబుని అడ్డం పెట్టి ఆయన పెళ్లి చేసుకోకుండా అడ్డుకోవాలని చూశాడు. మరి పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబానికి దూరంగా ఉంచడంలో కుటుంబం మొత్తాన్ని కూడా లక్ష్మీపార్వతిని ద్వేషించి ఏది అన్నం పెట్టి వైద్య సేవలు చేసి ఆదరించినటువంటి లక్ష్మీపార్వతిని ఒక విలన్ గా బూచిగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. తర్వాత హరికృష్ణన్ పార్టీ నుంచి దూరం చేయడంలో సక్సెస్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకొని వదిలేశాడు. జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ గా చేసి ఆ కుటుంబాన్ని ఏ విధంగా చేశాడో కూడా తేటతెల్లం చేసినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాడు. అంతేగాని ఇక్కడ ఆవిడ యొక్క షర్మిల సాధించేది ఏమన్నా ఉంది అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకి పడనీయకుండా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి సాయం చేస్తుంది. దానివల్ల మాకు వచ్చేటటువంటి నష్టం ఏ విధమైనటువంటి నష్టం లేదు. అయితే షర్మిలకు మాత్రం ఏది చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే స్వయం ప్రకాశం లేనటువంటి వ్యక్తో ఇక్కడ ఒక విశేషం కూడా ఉందండి. ఏంటంటే స్వయం ప్రకాశం లేని చంద్రబాబు నాయుడిని పొగిడే వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే ఇప్పటివరకు ఒకటి అంటే